తన చావుకు భర్త అత్తింటి వారే కారణమంటూ హైదరాబాద్ గాజుల రామారంలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ గాజుల రామారంలో విషాదం చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడింది వివాహిత అమరావతి. భర్త అత్తింటి వేధింపులే కారణమని లేఖలో పేర్కొంది. చనిపోయే ముందు తన లేఖన ఆవేదనను తెలుపుతూ ఆమె ఒక లేఖ రాసింది. అదనపు కట్నం కోసం భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేక మరో దారి లేక చావే శరణ్యమని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆ లేఖలో పేర్కొంది ఆమె. భర్త అభిలాష్, అత్త అనురాధ, మామ శ్రీశైలంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద 550 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 10 లక్షల రూపాయల నగదు ఇచ్చాం. అలాగే హయత్ నగర్లో 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఫ్లాట్ కూడా ఇచ్చాము అని తల్లిదండ్రులు చెప్తున్నారు. అదనపు కట్నం తేవాలి అంటూ భర్త అత్తమామలు వేధిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆమె సూసైడ్ లెటర్లో రాసింది. ఆమెకి 2 పిల్లలు కూడా, 2 పిల్లలను అనాథలను చేసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఒక్కసారి ఆమె బలవన్మరణానికి పాల్పడుతూ రాసిన లేఖను కూడా మేము మీకు చదివి వినిపిస్తున్నాం. నేను చనిపోవడానికి కారణం నా భర్త, అతని కుటుంబం. వారికి నేనంటే ఇష్టం లేదు. వారికి కేవలం నా భూమి మాత్రమే కావాలి. వారికి లగ్జరీగా బతకడం కావాలి. ఆ భూమి కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారి వేధింపులు భరించలేక నాకు మరో దారి లేక చనిపోవాలి అనుకుంటున్నా. సారీ చార్లీ అండ్ నిర్వాన్. వారిద్దరినీ ఏదైనా అనాథాశ్రమంలో చేర్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు సంబంధించిన బంగారం, భూములు అమెరికాలో ఉన్న నా సిస్టర్స్కు హ్యాండ్ ఓవర్ చేయండి. నేను నా పిన్ని రాజమణి దగ్గర నుంచి తీసుకున్న 15 లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వాలి అని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా. నా నగలు అమ్మి ఆమెకు ఆ డబ్బులు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేస్తున్నా. నా భర్త, అత్తమామలు నా బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్ బ్యాంక్లో తాకట్టు పెట్టారు. వారి నుంచి అవి కూడా కలెక్ట్ చేసుకోవాలని పోలీసులను కోరుతున్నా అంటూ ఆమె ఒక లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. 2 పిల్లలను అనాథులను చేసింది. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఇచ్చినప్పటికీ కూడా అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉంటే భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నాను, వేరే దారి లేక అంటూ ఆమె రాసిన లెటర్ పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి మా ప్రతినిధి పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, అమరావతి భర్త, అత్తమామలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ఘటన తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వరకట్నం వేధింపులకి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సొంత భర్తనే, మరి భర్త ఇంకా మామలు అత్తమామలిద్దరు వేధించారు. నన్ను చాలా టార్చర్ పెట్టారు. దానివల్ల నేను కట్నం ఇవ్వాలి అంటూ నన్ను చాలా వేధించారు. దానివల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను ఒక లెటర్ రాసి కూడా తను ఆ మహిళ చనిపోవడం జరిగింది. అభిలాష్ మరి